హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధానంగా అధికార పార్టీ తెలుగుదేశం కానీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు గేరెపోవడానికి వివిధ క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు చేపడుతోంది. 2 ఏళ్ల కూటమి పాలన పూర్తి కానుంది. దాదాపు 21 నెలలు ఇప్పటికే పూర్తయ్యాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి. సో ఈ 20 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తికర వాతావరణం పెళ్ళుబుకుతోందని చెప్పి ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా తేలుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో కానీ, లేదా మంత్రులకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో కానీ ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ముఖ్యంగా తాజాగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి సమీక్షలో వెల్లడైనటువంటి అంశాలు, లేదా చంద్రబాబు నాయుడు స్వయంగా కార్యకర్తలకు, నేతలకు ఇచ్చినటువంటి సూచనలు, ఒక విధంగా చెప్పాలంటే ఒక వార్నింగ్ అనేది నిజంగా కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు. ఒకటి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉంది, ఏ విషయాల్లో చంద్రబాబు నాయుడుకి కానీ, అటు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక భయం వెంటాడుతోందనేది ఇక్కడ ఈ సమీక్ష ద్వారా 2 అంశాలు ప్రధానంగా తేలాయి. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా నియోజకవర్గ స్థాయి నేతలతో, ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పరిధిలో నుండి అందరి నేతలకు, ముఖ్యంగా 2 నియోజకవర్గాల విషయంలో ఒక క్లియర్ కట్ వార్నింగ్ ఇష్యూ చేశారు. అంటే ఈ వార్నింగ్ ఎందుకు ఇష్యూ చేశారంటే, 2 నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నేతల పట్ల ఒక భయం వెంటాడుతోంది తెలుగుదేశం ప్రభుత్వానికి. ముఖ్యంగా అది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ, రెండవది గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని. గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ జగన్ వెంట నిలిచినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు 2019 నుంచి 24 మధ్యలో ఏ విధంగా అయితే కూటమి అప్పటి ప్రతిపక్షానికి, ఇప్పటి కూటమి ప్రభుత్వ నేతలకు ఏ విధంగా అయితే చుక్కలు చూపించారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ కొద్ది కాలంగా వారు ఆ నియోజకవర్గాల్లో సైలెంట్గా ఉన్నా సరే, ఆ 2 నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 నేతలు నెగ్గకూడదంటూ చంద్రబాబు నాయుడు స్వయంగా కార్యకర్తలకు, నేతలకు ఒక వార్నింగ్ లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, ఈ 2 నియోజకవర్గాలు కూడా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వస్తాయి. ఈ 2 నియోజకవర్గాల నుంచి ఈ 2 నేతలు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గకూడదు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రధానంగా తమ నేతలకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నేతలకు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు పెడన నియోజకవర్గంపై కూడా ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెడనలో కూడా పరిస్థితి అంత సానుకూలంగా లేదని చెప్పి చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే పెడన, గుడివాడ, గన్నవరం ఈ 3 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాలేదు. అటు పెనమలూరు, అంటే ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాలేదు. ఈ 4 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి తిరిగి ఏ స్థాయిలో అయితే 2024 ఎన్నికల్లో విజయం సాధించామో అదే స్థాయిలో విజయం ఉండాలనేది ఒక ప్రధానమైన ఆలోచనతో ఆయన నియోజకవర్గాల సమీక్ష అనేది మొదలుపెట్టారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే గుడివాడ, పెడన, పెనమలూరు, గన్నవరం ఈ 4 నియోజకవర్గాల్లో పరిస్థితి బాగాలేదు. ఖచ్చితంగా ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి దీనికి తగిన దిద్దుబాట్ల చర్యలు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు నాయుడు స్వయంగా సూచించినటువంటి పరిస్థితి. అదే సమయంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేతలు 2, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, 2 నేతలు, ముఖ్యంగా కొడాలి నాని, అటు వల్లభనేని వంశీ, ఈ 2 విషయంలో మాత్రం పట్టి మరి చాలా ఫోకస్డ్గా ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడే స్వయంగా 2 భయపడుతున్నారంటే ఇంకా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ ఇద్దరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో నెగ్గకూడదు. అటువంటి ప్రయత్నాలు, అటువంటి వాతావరణం ఉంటే దానికి కౌంటర్ చేసేందుకు ఏం చేయాలనేది ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రధానంగా ఆయన కార్యకర్తలకు, స్థానిక నేతలకు సూచించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్‌గా 2029 ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే ఆయా పార్టీలు సమీక్షలు నిర్వహిస్తున్నాయి. కసరత్తు చర్యలు చేపడుతున్నాయి. ఇదంతా కామన్. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత స్వయంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో 4 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాలేదు. ముఖ్యంగా ఇద్దరు నేతలపై ఫోకస్ పెట్టాలని చెప్పడం అనేది దేనికి సూచిస్తుంది? ఏ ఇద్దరి నేతలంటే ఇంకా భయం వెంటాడుతుందా? ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాల పట్ల పరిస్థితి పార్టీకి ఆశాజనకంగా లేదా అనే పరిస్థితి ఇప్పుడు ఈ సమీక్ష ద్వారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ ద్వారా క్లియర్‌గా అర్థమవుతుంది.